హలో ఎవ్రీవన్, మనం లాస్ట్ వీడియోలో జావా మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. వి విల్ సీ మోర్ డీటెయిల్స్ అబౌట్ జావా మెథడ్స్. ఓకే, నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, దానికి మెథడ్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. మెథడ్స్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు గివ్ యూ కెన్ గివ్. ఓకే, సో వీ నో హౌ టు క్రియేట్ ఏ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెథడ్ అంటే ఏంటి అనేది మనకి ఆల్రెడీ అర్థమైంది. అంటే మెథడ్ అంటే ఏంటి? ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనేది ఒక మెథడ్. అంటే ఏంటి? ఇందులో లాగిన్ అవ్వాలంటే యూ నీడ్ టు ఎంటర్ ది యూజర్ ఐడి, యూ నీడ్ టు ఎంటర్ ది పాస్వర్డ్ అండ్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది లాగిన్ బటన్. ఈ మూడు యాక్టివిటీస్ ని కలిపి మనం ఒక ప్రోగ్రామ్ లాగా రాస్తాం. దట్ వి కాల్ ఇట్ యాజ్ ఏ మెథడ్. అలాగే ఒక యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందనుకోండి, సో రిజిస్టర్ ఆర్ రిజిస్టర్, అందులో మీకు ఆ యూజర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ యూజర్ యొక్క ఫామ్ ని సబ్మిట్ చేస్తాం. అంటే ఏంటి? ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కలిపి మనం రిజిస్టర్ అనే మెథడ్ కింద మనం రాస్తాం. దీన్నే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఫంక్షన్స్ అని కూడా అంటారు. అంటే వీటిని, ఈ మెథడ్స్ అని ఫంక్షన్స్ కానీ ఏంటి అంటే అర్థం రీయూజబుల్. రీయూజబుల్ అంటే ఏంటి? రీయూజబుల్ మీన్స్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ అని రాసేటప్పుడు యూజర్ ఐడి కామా పాస్వర్డ్ అని ఇచ్చాను అనుకోండి. అంటే నేను నా యూజర్ ఐడిని లాగిన్ అవ్వడానికి లాగిన్ అనే మెథడ్ని కాల్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళ యూజర్ ఐడిని కావాల్సినప్పుడు వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ అనే పారామీటర్స్ మనం పాస్ చేస్తే వాళ్ళ లాగిన్ ఫంక్షనాలిటీని మనం ఇన్వోక్ చేయొచ్చు. అది పర్పస్ అన్నమాట. ఓకే, యూ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ దిస్. ఓకే, ఫర్ నౌ మీకు మెథడ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో లాగిన్ అనేది ఒక మెథడ్. అంటే ఏంటి అర్థం? a block of code that performs a specific task, that is called method. So methods అనేవి మీకు టూ టైప్స్ లో ఉంటాయి. One is user defined and another one is standard library methods. అంటే ఏంటంటే built in అని అర్థం. Standard library methods which are called built in. Built in అంటే ఏంటంటే జావాలో ఆల్రెడీ అవైలబుల్ ఉన్న మెథడ్స్. సో లెట్ us say ఫస్ట్ అసలు మనం ఒక మెథడ్ ని ఎలా డిఫైన్ చేయాలి, ఆ మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటనేది చూద్దాం. సో మెథడ్ ని మనం ఏం చేస్తామంటే రిటర్న్ టైప్ ఉంటుంది. అంటే ఏమి రిటర్న్ చేయాలి రాసిన తర్వాత మన యొక్క మెథడ్ కి నేమ్ ఇస్తాం, ఏదో ఒక మెథడ్ నేమ్ ఇస్తాం. రాసి దాని లోపల మనం బాడీ ఆఫ్ ద మెథడ్ రాయాలి. ఇది మెథడ్ యొక్క సింటాక్స్ సింపుల్ ఫార్మాట్ లో. ఓకే, ఏముండాలి? ఆ రిటర్న్ టైప్ ఏంటి, మెథడ్ యొక్క నేమ్ ఏంటి, దెన్ ఆ మెథడ్ యొక్క ప్రోగ్రామ్ ఏంటి అనేది మనం రాస్తాం. సింపుల్ గా ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంటెడ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్, 2 నెంబర్స్ ని యాడ్ చేయాలనుకోండి. యాడ్ చేసేటప్పుడు దానికి యాడ్ నమ్ అనే ఒక నేమ్ ఇచ్చారు మెథడ్ కి. దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, యూ విల్ రైట్ ద కోడ్ ఇన్ సైడ్ ఆఫ్ దిస్. అంటే ఏంటి? ఇంట్ అనేది రిటర్న్ టైప్, యాడ్ నమ్ అనేది మెథడ్ నేమ్, ఆ లోపల లాజిక్ రాసేది మనం ఇది రాస్తాం అనమాట. సో వీటిని మనం ఎగ్జాంపుల్స్ తో చూస్తాము. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ హౌ ఏ మెథడ్ విల్ లుక్ లైక్. ఇది ఒక మెథడ్ ని రిటర్న్ టైప్ తో రాసినప్పుడు. అదే దీన్ని మనం మోడిఫైయర్ ని యూజ్ చేసి కూడా రాయొచ్చు. పబ్లిక్, ప్రైవేట్, వీటిని మోడిఫైయర్స్ అంటారని చెప్పాను. వాటి గురించి నేను మీకు డీటెయిల్డ్ గా స్పెసిఫిక్ క్లాస్ లో చెప్తాను. ఫర్ నౌ మోడిఫైయర్ అండ్ రాసి స్టాటిక్ రిటర్న్ టైప్ అండ్ దెన్ నేమ్ ఆఫ్ ది మెథడ్ ఆర్ మెథడ్ నేమ్. ఆ మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ నేమ్ ఉంటుంది. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ సింటాక్స్ అన్నమాట. దీంట్లో మీకు పారామీటర్స్ కూడా ఉంటాయి. పారామీటర్ 1, పారామీటర్ 2, మీకు పైన దాంట్లో కూడా మెథడ్స్ లో కూడా మీరు పారామీటర్స్ ని ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ హౌ యువర్ ప్రోగ్రామ్ ఆర్ మెథడ్ విల్ లుక్ లైక్. సో వీటిని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఒక మెథడ్ ని మనం కాల్ చేయాలి అంటే ఆ మెథడ్ యొక్క నేమ్ ఇచ్చేస్తే డైరెక్ట్ గా సరిపోతుంది. So we have already seen one example.
పబ్లిక్ మెథడ్ అయితే ఎలా కాల్ చేస్తాము, స్టాటిక్ మెథడ్ అయితే ఎలా కాల్ చేస్తాము అనేది మనం ఆల్రెడీ చూసాం. స్టాటిక్ మెథడ్ అయితే మీరు ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేయక్కర్లేదు. ఓకే, సో యూ కెన్ రిఫర్ టు ద ప్రీవియస్ వీడియో. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఐ విల్ రైట్ వన్ సింపుల్ ప్రోగ్రామ్, పబ్లిక్ ఇంట్ యాడ్ నమ్ అని రాస్తున్నాను. దీనికి నేను 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, int a int b, అంటే 2 వాల్యూలు నేను యాడ్ చేయాలి. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు యాడ్ దీస్ 2 values, what would be my program? So there will be some outcome, right? సో int అనేది నా అవుట్పుట్ అనమాట. సో int దాన్ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నా, అంటే ఆ రెండింటిని యాడ్ చేయాలి, a ప్లస్ b కోలన్ ఇవ్వండి. సో ఏం రిటర్న్ చేస్తుంది ఇది, వాటి యొక్క సమ్ ని రిటర్న్ చేయాలి. ఎండ్ చేయండి. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ప్రోగ్రామ్, మోడిఫైయర్ int అని రాసాము, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ యాడ్ నమ్ము, 2 నెంబర్స్ ని పాస్ చేస్తాం. సో ఇప్పుడు వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ గో టు యువర్ మెయిన్ ప్రోగ్రామ్. సో మెయిన్ మెథడ్ లోకి వెళ్తే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ లోకి రాయాలి. సో హౌ డు యూ రైట్ ఇట్? యూ విల్ డిఫైన్ సమ్ నెంబర్స్. నెంబర్ 1, int number 1 is equal to 24, int number 2 is equal to something like some 16. ఎంత అవుతుంది? 24 ని 16 ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవ్వాలి మనకి? 40 రావాలి. సో నౌ ఆ మెథడ్ ని మీరు పబ్లిక్ అనే దాంతో రిఫర్ చేశారు కాబట్టి దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్ ఫర్ దిస్ పర్టికులర్ క్లాస్. ఆ క్లాస్ నేమ్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. సో క్లాస్ నేమ్ ఏది ఉంటుందో దాన్ని తీసుకోండి. క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఆఫ్ ఓబీజే. క్లాస్ నేమ్ ఇచ్చి ఓబీజే ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ న్యూ క్లాస్ నేమ్ అని రాయాలి. దిస్ ఈస్ ద సింటాక్స్ టు ఇన్స్టెన్స్ క్రియేట్ ఏ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నౌ ఏం రాస్తున్నాను? ఇంట్ రిజల్ట్ అనే దాన్ని స్టోర్ చేయాలి. రిజల్ట్ అనేది ఏంటి? నాకు సమ్ అనమాట. ఆ సమ్ ని దేనికి అసైన్ చేస్తున్నాను నేను? ఓబీజే ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ ఏదైతే కాల్ చేస్తున్నామో మెథడ్ ని ఇక్కడ తీసుకోండి, యాడ్ నెంబర్స్. ఆ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? num1 అండ్ num2. సో num1 num2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి క్లోజ్ చేయండి. మీరు ఆల్రెడీ num1 num2 డిఫైన్ చేశారు కాబట్టి. సో నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln రాసి దెన్ యూ రైట్ సమ్ ఈస్, ఎంత వస్తుందో ఆ సమ్ ని ఎందులో స్టోర్ చేస్తాం మనం? రిజల్ట్ లో స్టోర్ చేస్తాం, రైట్? హోప్ యూ అండర్స్టాండ్ హౌ ఐ హ్యావ్ అరైవ్డ్ ఎట్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ ఒక మెథడ్ రాశారు, ఆ మెథడ్ ని ఇక్కడ కాల్ చేసాం. నౌ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, వాట్ వుడ్ బి ద అవుట్కమ్? ద అవుట్కమ్ షుడ్ బి 40. సిస్టమ్ రిజల్ట్ ఈస్ సమ్ ఈస్ 40. సో దిస్ is how you will write a program when you create a method in the public method instead of public method మాత్రమే చేస్తే, అదే స్టాటిక్ మెథడ్ గా రాసినట్టయితే మీరు ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా యాడ్ నెమ్ అని రాసేయచ్చు. అందుకని మీరు ఏదైనా మెథడ్స్ ని డిఫైన్ చేసినప్పుడు పబ్లిక్ గా డిఫైన్ చేస్తున్నారా లేదా స్టాటిక్ గా డిఫైన్ చేస్తున్నారా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఇస్ హౌ యూ విల్ create a method and call that method and you will provide the return type. You will get the return type. Similarly, we will look at another example where a method ki different parameters మనం తీసుకోవచ్చు. ఆ different parameters లో ఇప్పుడు మనం ఏం చూసాము? 2 parameters చూసుకున్నాం. So same, I am going to write one more example. How do you write with different parameters? Method, I'll write it as method parameters. Okay, that is the example. Let's create a public static void main and click on finish. Now what I'm going to do is, first I will write all the required methods. Okay, so what I'm going to do is I'm going to write public void and example1. I'll write my method example1. Okay, first one is my method name is example1. So example1 లో సింపుల్ గా నేను ఏం రాస్తానంటే system dot out dot
println so method without parameters, right? That is what we are writing here. So once you are done with this first method, now I wanted to define one more method with one parameter. Let us say I'll copy the same code, copy and then paste it here and change the method name as example2. And here what I wanted to do is I wanted to pass one integer a. Okay, so now method with one parameter, I can write like this, right? Okay, so now you can increase as many number of parameters as you want. మనం ఇందాక ప్రోగ్రామ్ రాసినట్టుగా ఈ ప్రోగ్రామ్ లో మీరు చూసినట్టయితే int a, int b, int c అలా మీ ఇష్టం వచ్చిన పారామీటర్స్ ని మనం రాసుకోవచ్చు. So now if I wanted to call these, all of these are public methods, so I have to create the object. So how do you create the object? Create your method. First you write your method name obj is equal to new method name and then close it. And now obj dot, if you see all the methods whatever you have, those things will come here. Example1 అదైపోయింది. అదే మళ్ళీ obj dot example2 అన్నారు అనుకోండి, you have to pass the parameter. Let us say if I give 8, so 8 అనే వాల్యూ నేను పాస్ చేసినట్టయితే see what is going to happen. So if you run this program, it will execute first one method without parameters, method with parameter, one parameter. So if at all you wanted to see what is that parameter value, you can write plus a. So now run this program and you should see the parameter whatever you have given. See, method with one parameter 8. So if at all you wanted to have space, you already know how to give that. Just do like this and automatically you will see the value with parameter and without parameters. ఈ విధంగా మీరు మెథడ్స్ ని ఎలా కావాలంటే అలాగా విత్ పారామీటర్ రాయొచ్చు, వితౌట్ పారామీటర్ రాయొచ్చు, అలాగే మెథడ్ కి రిటర్న్ టైప్స్ ని కూడా చేయొచ్చు. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్, యూ విల్ రైట్ ద రిటర్న్ టైప్ అండ్ దెన్ యూ విల్ గెట్ ది రిటర్న్ టైప్. ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్, ఇక్కడ మనం రిటర్న్ టైప్ పబ్లిక్ ఇంట్ అని రాసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెథడ్ లో పబ్లిక్ ఇంట్ అని చెప్పి మెథడ్ పేరు ఉంది, అంతేగాని వాయిడ్ అనేది లేదు. అదే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పబ్లిక్ వాయిడ్ అని చెప్పి మెథడ్ నేమ్ ఉంది. అంటే ఇక్కడ రిటర్న్ టైప్ అనేది అవసరం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఏ మెథడ్ you feel that a method does not return any value, ఏదైనా వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని అంటే, రిటర్న్ అంటే ఏంటి, ఏదైనా క్యాలిక్యులేషన్ జరిగినప్పుడు ఏదైనా వాల్యూ అసైన్ చేసి ఆ వాల్యూని మీరు రిటర్న్ చేస్తున్నప్పుడు మీరు అవుట్పుట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రిటర్న్ వాల్యూ ఉంటుంది. ఆ రిటర్న్ వాల్యూ లేదు అనుకుంటే యూ కెన్ యూస్ వాయిడ్ స్టేట్మెంట్. ఆ వాయిడ్ స్టేట్మెంట్ యూస్ చేసినట్టయితే ఆ పర్టికులర్ మెథడ్ ఎలాంటి రిటర్న్ వాల్యూని మనకి ఇవ్వదు అని దాని అర్థం. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ విల్ create a method and you will call those methods in your program. Okay.